అంటే మనతో పోల్చుకుంటే ఈ అగ్రదేశాలు ఇవే కదండి, యుఎస్, యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లాండ్, యూకే, ఆస్ట్రేలియా, వీటితోనే కదా మనం కంపేర్ చేసుకునేది. అవును, యుఎస్కి మనకి యుఎస్లో నెంబర్ ఆఫ్ ఓటర్స్ మనలో 25%. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్స్ ఉన్నప్పుడు బ్యాలెట్ సిస్టమ్ అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ కౌంటింగ్. అందుకనే ఈవీఎం విధానాన్ని తీసుకొచ్చారు. చాలా ఎఫిషియెంట్గా ఈవీఎం సిస్టమ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ఈ ఎలాన్ మస్క్ అనే వ్యక్తి కొంచెం స్టాటిస్టిక్స్ చూసుకోవాలి. నువ్వు ఎవరిని ఎవరితో పోలుస్తున్నావు? లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇండియా ఇంత భారీ ఎత్తున ఓటింగ్ అనేది ఎక్కడ జరగదు. అందుకనే మనం ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ని పెట్టుకున్నాం. అంతేకాకుండా వీకే గారు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. గతంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి ఒక పిటిషన్ వల్ల ప్రతి ఈవీఎంకి ఒక వీవీప్యాట్ అనేది అటాచ్ చేయటం, అదేవిధంగా కౌంటింగ్ పూర్తయిన తర్వాత ర్యాండమ్గా కొన్ని పోలింగ్ బూత్స్ని సెలెక్ట్ చేసి వీవీప్యాట్ కౌంటింగ్ కూడా మ్యాండేటరీ చేసింది చంద్రబాబు నాయుడు గారి పిటిషన్ వల్ల. అంటే రకరకాలుగా ప్రతి ఎలక్షన్కి ఇంకా కూడా కట్టుదిట్టంగా ఎవరికి ఎటువంటి అనుమానాలు కలగకుండా ఫుల్ ప్రూఫ్గా చేసుకుంటూ వచ్చింది ఎలక్షన్ కమిషన్. ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ అనేది పూర్తిగా ఎవరు కూడా వేలెత్తి చూపటానికి వీల్లేనట్టుగా ఉంది సిస్టము. నేను 2014లో ఒక పార్లమెంట్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. మొన్న ఎలక్షన్కి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశాను. మేము ఈవీఎం ర్యాండమైజేషన్ దగ్గర నుంచి ఈవీఎం టెస్టింగ్ దగ్గర నుంచి ప్రతి సందర్భంలో కూడా యాజ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నా కళ్ళతో నేను చూసా. కొన్ని వందల ఈవీఎంస్ నేను చెక్ చేశా. కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు నాకు ఒక్క ఈవీఎంలో కూడా ఏ పొరపాటు నాకు కనిపించలేదు. కాబట్టి వాళ్ళ ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగింది. ప్రతి ఒక్కరూ వీవీప్యాట్లో వాళ్ళ స్లిప్ చూసుకుంటా ఉన్నారు. చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టారు, మీరు చూసారు కదా. ఇదిగో నా ఓటు నేను సైకిల్కి వేసానని చెప్పి చాలామంది వీడియోస్ పోస్ట్ చేశారు. ఇదిగో నేను గ్లాస్ గుర్తుకేసా, నా ఓటు సైకిల్కి వేసానని చెప్పి. కాబట్టి ఇంత బ్రహ్మాండంగా ఉంటే, కాబట్టి ఈ సైకో ఏంటంటే జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు. రైట్, పటాల్ గారు నవ్వుకుంటా ఉన్నారు. రఘురామ్ గారు, ఏపీ